శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 12వ తారీఖు నుంచి ఆగస్టు 26వ తారీఖు మధ్యలో మరి కుజగ్రహం వృషభ రాశిలోకి రావడం జరుగుతుంది. సో అయితే అక్కడ ఆల్రెడీ స్థిరంగా ఉన్నటువంటి గురుగ్రహాన్ని కలవడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఇది ఒక అద్భుతమైనటువంటి యోగం, అంటే ఈ గురు కుజుల కలయిక. మరి ఈ కలయిక వివిధ రాశుల వారికి ఆ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించే ముందు అసలు గురుగ్రహం కుజగ్రహం వాటి కారకత్వాలు, అవి ఏ ఏ భావాల మీద ఎక్కువగా దాని ప్రభావం చూపుతుంటాయి, మరి గురువు కుజుడితో కలిసి ఉండడం వలన గురువుకి లాభమా కుజుడికి లాభమా అనే విషయాన్ని కూడా మనం పరిశీలించాలి. అంటే మనకి రాశి చక్రంలో ఉన్నటువంటి 9 గ్రహాల్లో కామన్గా అన్ని గ్రహాలు కూడా పరస్పరం మానవ జీవితం మీద, ప్రతి జాతకుడి మీద ప్రభావం చూపుతుంటాయి. కానీ సౌలభ్యం కోసం కొంతమంది ఋషులు కొన్ని గ్రహాలు కొన్ని రాశుల వారికి ఉపయోగపడతాయి, మరికొన్ని గ్రహాలు కొన్ని రాశుల వారికి ఉపయోగపడడం అనే విధంగా జస్ట్ వాళ్ళు నిర్ణయించడం జరిగింది. కానీ ప్రభావం చూపడంలో ఇంచుమించుగా అన్నీ కూడా సమానంగా చూపుతుంటాయి. సో ఈ గురుగ్రహం లక్షణం ఏంటంటే, గురుగ్రహం ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాల్ని బాగా పెంచడం జరుగుతుంది, ఎక్స్పాండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి గురువు ఏ రాశిలో ఉంటే ఆ శరీర భాగం కూడా కొద్దిగా ఎక్స్పాండ్ అయినట్టుగా, కొద్దిగా పుష్టిగా కనబడడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా గురువు 6వ స్థానంలో ఉన్నవాడికి పొట్ట కొంత ఎక్కువగా కనబడుతుంటుంది. అదే లగ్నం అందే గురువు ఉన్నవాడికి ముఖం చాలా పుష్టిగా ఆకర్షణీయంగా కనబడుతుంటుంది. సో ఈ విధంగా వివిధ భావాల్లో గురువు ఉన్నప్పుడు ఆ భావాన్ని వృద్ధి చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహ ప్రభావాన్ని తీసుకొని ఆ గ్రహాని యొక్క ఫలితాలు కూడా విపరీతంగా పెంచడం జరుగుతూ ఉంటుంది. మరి సుమారుగా ఇప్పుడు కుజుడు ధైర్యానికి కారకుడు, ధనానికి భూములకి స్థిరాస్తికి కారణం అవుతుంటాడు. అంటే ధనం అంటే భూముల మీద వచ్చే ధనానికి కారణం అవుతూ ఉంటాడు. అలాగే సేవక రంగంలో ఉన్న వాళ్ళకి ఈ పోలీస్ డిపార్ట్మెంటు, రక్షణ శాఖ మొదలగు వాటికి కుజుడు కారణం అవుతుంటాడు. మరి కుజుడు ఎవరికైతే మిత్రగ్రహం అవుతాడో, ఎవరి జన్మజాతకంలో కుజుడు బలంగా ఉంటాడో వారికి కుజుడు యొక్క ఫలితాలు గురువు అనుకూలంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ 2 గ్రహాలు కూడా మరి ఏ ఏ రాశుల వారికి బలంగా అనుకూలంగా ఉంటాయి, ఏ ఏ రాశులకు వ్యతిరేకంగా ఉంటాయని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మరి మనకి ఇదే గురువు రాహుతో కలిసినప్పుడు గురుచండాల యోగం అంటాం. అప్పుడు ఏమవుతున్నాడు, గురువు రాహు ఫలితాలు తీసుకొని తన యొక్క సహజమైనటువంటి సంస్కారాన్ని కొంతవరకు తగ్గించుకొని కొంతవరకు జాతకుడిని వేరే మార్గాల ద్వారా నడిపిస్తుంటాడు. అదే గురువు చంద్రుడితో కలిసినప్పుడు గజకేసరి యోగం అనే అద్భుత యోగం ఏర్పడడం వల్ల జాతకుడికి అన్ని రకాల సౌఖ్యాల్ని కలిగిస్తూ ఉంటాడు. అయితే స్త్రీల వల్ల అవమానాలు కూడా కలిగిస్తుంటాడు. మనకి కలిగించినటువంటి ఇప్పుడు ఈ కుజ గురుగ్రహాలు 2 కూడా మిత్రగ్రహాలు. ఈ మిత్రగ్రహాలు 2 కూడా శత్రుస్థానంలో కలుస్తున్నమాట. అంటే శుక్రుడి యొక్క రాశి అటు గురువుకి శత్రుస్థానం అవుతుంది, కుజుడికి ఒక విధంగా సమస్థానం అయినప్పుడు కూడా టెక్నికల్గా శత్రుగ్రహ స్థానమే అనుకుందాం. అప్పుడు ఏమైతే అంటే ఈ 2 గ్రహాలు ఆటోమేటిక్గా కలవడం వల్ల ఏంటంటే వ్యక్తిగతంగా వీటి యొక్క బలాన్ని పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. సహజంగా మరి ఈ 2 గ్రహాలు వృషభ రాశిలో కలవడం వల్ల ఆర్థిక పరంగా కామన్గా ఇది అందరికీ కూడా వర్తిస్తుంటుంది. సహజ రాశి చక్రమైనటువంటి
ధనస్థానం వృషభ రాశి. ఆ రాశిలో గురువు అక్కడ ఉండడం వల్ల, అక్కడ కుజుడు రావడం వల్ల ఏమైందంటే కుజుడు కారకత్వాల ద్వారా జాతకుడు ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తాడు. దీనికి ముందుగా రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునే అవకాశం ఉంది. భూములు స్థిరాస్తులు విలువ పెరిగే అవకాశం ఉంది. అలాగే కన్స్ట్రక్షన్ రంగం పెరిగే అవకాశం ఉంది. ఎవరైతే ఈ రంగాల్లో భూముల్ని బేస్గా తీసుకొని ఎవరైతే బిజినెస్ చేస్తుంటారో, అలాగే వృషభ రాశి వ్యవసాయానికి సంబంధించింది కాబట్టి, వ్యవసాయానికి భూములకి సంబంధం ఉంటుంది కాబట్టి మొత్తం మీద వ్యవసాయ రంగం అంతా, వెటర్నరీ డిపార్ట్మెంటు, ముఖ్యంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగం, ఈ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏదో విధమైన అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనప్పుడు కూడా ఇది ఆర్థిక పరంగా అందరికీ కూడా ఏదో విధంగా ఆర్థికపరమైన అభివృద్ధిని కలిగించే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారికి జూలై 12 నుంచి ఆగస్టు 26 మధ్యలో 11వ స్థానంలో కలవబోతున్నటువంటి గురు కుజుల కలయిక ఒక విధంగా అన్ని రాశుల వారి కంటే కర్కాటక రాశి వారికి ఎక్కువ లాభాన్ని కలిగివ్వడం జరుగుతూ ఉంటుంది. కర్కాటక రాశి అయినటువంటి చంద్రుడికి ఈ 2 గ్రహాలు మిత్రగ్రహాలు అవడం వల్ల కంప్లీట్గా జాతకుడికి ఒక డబల్ బెనిఫిట్ లాభం పొందినట్టే. ఒక విధంగా కుజుడు పంచమ దశమాధిపతి యోగకారకుడు. అటువంటి యోగకారకుడు 11వ స్థానంలో ఒక కుజుడు వచ్చినా బ్రహ్మాండంగా ఈ రాశి వారికి అటు వృత్తిలో అభివృద్ధి, మీ టాలెంట్కు తగినటువంటి గుర్తింపు రావడం జరుగుతుంది. ముఖ్యంగా సంతాన సంబంధించిన విషయాల్లో మీకు ఏది కావాలన్నా, అంటే వాళ్ళ వివాహం కానీ, చదువు కానీ, ఉద్యోగం కానీ కంప్లీట్గా రాబోయే 40 రోజుల్లో 100% మీ పిల్లల కొరకు మీరేమి ఆశిస్తున్నారో, వారికి ఏం చేద్దామనుకుంటున్నారో, వారు ఏం కావాలనుకుంటున్నారో ఈ సమయంలో మీరు కొద్దిగా ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా దానికి భగవత్ అనుగ్రహం రావడం, లభించడం అన్నది తప్పనిసరి. సో ఇక గురువు ఈ రాశి వారికి భాగ్యాధిపతి. ఏదైనా జాతకంలో లగ్నం బలంగా ఉన్నా బలంగా లేకపోయినా పర్వాలేదు, కానీ భాగ్యస్థానం ఖచ్చితంగా అదృష్టకరంగా ఉంటే, భాగ్యాధిపతి అనుకూలమైన స్థానాల్లో ఉంటే 100% జాతకుడికి అదృష్టం ద్వారా జీవితంలో పైకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరన్నా జీవితంలో కష్టపడి పైకి రావడం, వారసత్వంగా పెద్దవాళ్ళ ద్వారా పైకి రావడం, లేదంటే అదృష్టం ద్వారా పైకి రావడంలో, అదృష్టం ద్వారా పైకి వచ్చిన వాడే ఎప్పుడూ గొప్పవాడిగా చలామణి అవుతుంటాడు. సో ఈ విధంగా మరి భాగ్యాధిపతి లాభస్థానంలో ఉంటూ కుజుడితో కలిసి ఉండడం వల్ల జాతకుడికి ఒక అదృష్టమైనటువంటి అఖండ ధనయోగం, ఒక విధమైనటువంటి రాజయోగం ఏర్పడడం జరిగింది. సో దీనివల్ల జాతకుడికి ముఖ్యంగా సంతానం యొక్క అభివృద్ధి, ముఖ్యంగా భూములు స్థిరాస్తులు పెరగడం వల్ల జాతకుడి యొక్క వ్యక్తిగత అసెట్స్ పెరుగుతాయి. సో దాంతోపాటుగా మీ రక్త సంబంధీకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ అభివృద్ధి కూడా మీకు ఒక విధమైనటువంటి ఆనందాన్ని, అదృష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. సాధారణంగా ఈ రాశి వారి మీద ఎక్కువగా కుటుంబ బాధ్యతలు ఉండడం జరుగుతుంది. చాలా సందర్భాల్లో ఎక్కువ కుటుంబ సభ్యులు ఖాళీగా ఉంటూ జాతకుడి మీద ఆధారపడడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళకి అదే కుటుంబంలో వేరే ఇంకొకరు కూడా ఏదో మంచి ఉద్యోగం, ఆదాయం అన్నో ఏర్పడినప్పుడు జాతకుడి మీద పని ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ఆర్థికపరమైన ఒత్తిడి కూడా తగ్గే అవకాశం ఉంది. సో ఈ కారణాల వల్ల జాతకుడికి ఆర్థికపరమైన ఒత్తిడి తగ్గుతుంది. వ్యక్తిగతంగా మొత్తం కుటుంబ ఆదాయం పెరుగుతుంది, కుటుంబ ఆస్తులు పెరుగుతాయి. అలాగే మరి కుజుడు మంగళకారకుడు, వివాహానికి కారకుడు. జాతకంలో కుజుడు ఎంత బలంగా ఉంటే జాతకుడికి వివాహం అంత తొందరగా అవుతుంది. అలాగే వివాహం తర్వాత జీవితం కూడా అంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అటువంటి కుజుడికి గురువు యొక్క అనుగ్రహం ఏర్పడడంతో, గురువు భాగ్యాధిపతి కావడం వల్ల జాతకుడికి ఏంటంటే వివాహంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. వివాహ సంబంధం ఏదో ఒకటి మీకు మీ ప్రయత్నం బట్టి
అనుకూలించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే సంతాన యోగ్యత, సంతానం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళకి ఎవరైతే అర్హత ఉందో వాళ్ళకి ఈ రాబోయే 45 రోజుల్లో 100% 100% కన్సీవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఏదైనప్పుడు కూడా మరి జాతకుడికి కర్కాటక రాశి వారికి ఈ రాబోయే జూలై 12 నుంచి ఆగస్టు 26 మధ్యలో ఒక విధంగా ఈ 45 రోజులు మళ్ళా ఈ మొత్తం సంవత్సరంలో ఈ 45 రోజులు కూడా మీరు ఖచ్చితంగా డైరీలో ఒక మంచి రోజులుగా మీరు అడ్వాన్స్గానే రాసుకొని మీరు ఏం చేద్దాం అనుకున్నారో ఆ ప్లాన్లన్నీ జాగ్రత్తగా రాసుకుంటే ఒకటి పూర్తయ్యే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఏంటంటే గృహం, సొంత గృహం కావాలనుకోవాలన్నా ఏదైనా భూమి కొనాలనుకున్నా వాళ్ళకి ఇది ఖచ్చితంగా అనుకూలించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో ఇంకా గురువు ఎప్పుడు కూడా మనకి లాభకరమైన స్థానాల్లో ఉన్నప్పుడు గురుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే 100% ఆ ఫలితం మనకి తొందరగా రావడం జరుగుతుంది. ఇచ్చిన ఫలితం కూడా చాలా స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రతి సమస్యకి ఒక పరిహారం ఉంటుంది. ప్రతి గ్రహానికి కూడా ఒక విధమైనటువంటి పరిష్కారం ఉంటుంది. గురుగ్రహం మనకి అనుకూల భావాల్లో ఉన్న, వ్యతిరేక భావాల్లో ఉన్న ఆ ఫలితం మనకు కావాలంటే ఖచ్చితంగా మరి గురుగ్రహానికి దైవ ఆరాధనతో ఖచ్చితంగా గురువుని ప్రసన్నం చేసుకోవచ్చు. గురువుని చాలా సులభమైన మార్గంలో మనం తృప్తిపరచవచ్చు. అదేంటంటే గోసేవ, గోవుల్ని సేవించడం, గోవుల్ని రక్షించడం, అలాగే గోవులకి తగు విధమైనటువంటి ఆహారాన్ని ఇవ్వటం వల్ల గోశాల దర్శించి అక్కడ సాధ్యమైనంత వరకు ఆ గోశాలని శుభ్రం చేసే కార్యక్రమం చేయాలి. అంటే శుభ్రంగా దాన్ని తుడిసి అక్కడ ఉన్నటువంటి మాలిన్యం ఏమైనా అంటే శుభ్రంగా తీసేసి చక్కగా దాన్ని తుడిసి చాలా నీట్గా ఉన్నట్టు ఉండాలి. సో అలాగే దాని తర్వాత ఏంటంటే గోవులకి మీరు ఏదైనా ఆహారాన్ని కూడా అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం అదంతా శుభ్రం చేయడం వల్ల ఖచ్చితంగా మీకు ఎటువంటి దోషం అన్నా పరిహారం అవుతుంది. అక్కడికి ఏలినాటి శనిలో, జన్మశనిలో, అష్టమ శని లాంటిది ఉన్నా కూడా మీకు అటువంటి అవకాశం వస్తే గోశాలని పరిశుభ్రం చేసే కార్యక్రమం చేయండి. శుభ్రంగా దాన్ని తుడిచి దాన్ని శుభ్రం చేయండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. అలాగే మీకు అవకాశం ఉంటే గోవులకి మంచి గాలి తగిలేలాగా ఒక 4 ఫ్యాన్లు, ఒక 3 ఫ్యాన్లు అక్కడ గోవులు తగిలేలాగా ఏర్పాటు చేయడం. అయితే గోవులకి మరి శనగలు ఆహారంగా ఇవ్వడం వల్ల అంటే ఆ గోవుకి ఏంటంటే గోవు దేవతా స్వరూపం కాబట్టి మరి భక్తుడు మనకి ఎందుకు సేవ చేస్తున్నాడు అని వాడికి ఏం తెలుస్తుంది? ఈ రూపంలో మాట మరి శనగలు ఇవ్వటం వల్ల ఓహో వీడు విద్య కోసం, గురుగ్రహ అనుగ్రహం కోసం వచ్చాడు. కందులు పెడతారు మంగళవారం రోజు నానబెట్టి, ఓహో వీడు పెళ్లి కోసం, కుజగ్రహం అనుగ్రహం కోసం వచ్చాడు గోవుకి తెలిసి అది మనకి ఇచ్చే ప్రయత్నం చేస్తుంటుంది. అంటే గోవు డైరెక్ట్గా ఇచ్చేస్తుంది. మీకు ఏ దేవతని మీరు అక్కర్లేదు. గోవు మీకు డైరెక్ట్గా ఇచ్చే అన్ని సకల సౌకర్యాలు గోవు ద్వారా పొందే అవకాశం ఉంటుంది. మీకు పురాణాల్లో కూడా తెలుసు. అందువలన ఏంటంటే గోవుని కోరితే ఖచ్చితంగా ఇస్తుందన్నమాట. సో అలాగే మరి కుజుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి మంగళవారం రోజు లేదా మంగళవారం రోజే మీరు గోశాలకు వెళ్ళి గోవుకి నానబెట్టినటువంటి కందులు లేదా దాంతో బెల్లం ముక్క కలిపి, లేదంటే చెరుకు అంటే చెరుకు పిప్పి కానీ చెరుకు దవ్వ ఏది ఉంటుందో అది ఇవ్వచ్చు. ఇంకా అద్భుతమైన రెమెడీ, మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, అప్పులు కురిగిపోయారు, ఇంకా మీరేం చేయలేరు అనుకున్నాం, అప్పుడు ఆ గోశాలకు వెళ్ళి మీరు ఎంత బరువు ఉన్నారో అక్కడ చూపించుకోండి. మీరు ఒక 60 కేజీలు ఉన్నారనుకోండి, 60 కేజీలకి బెల్లం ఎంత ఖరీదు అవుతుంది, కేజీ 100 రూపాయలు, 6000 అక్కడ డొనేట్ చేయండి. వాళ్ళు దేనికి ఉపయోగిస్తారో మనకు అనవసరం, మీరు అక్కడ డొనేట్ చేయండి. మీకు ఓపిక ఉంటే 60 కేజీలు బెల్లం కొని తూకం వేసుకొని అక్కడ ఇవ్వండి. ఖచ్చితంగా మీకు మరణ సమస్యన ఇంకా ఉరిశిక్ష పడిపోయినా దాని నుంచి తగ్గిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా మరి ఈ కుజ గురులు అనుగ్రహించాలంటే గోవుతో పాటు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ వల్ల ఖచ్చితంగా మీకు ఈ 2 గ్రహాలు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడంలో ఖచ్చితంగా సహాయపడతాయి.
ఫలితాలు కూడా చాలా శీఘ్రంగా ఇచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.